లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇండియన్ 2. 1996లో ఘన విజయం సాధించిన ఇండియన్ భారతీయుడు సినిమాకు ఈ మూవీ సీక్వెల్గా రాబోతుంది. తాజాగా ఈ యాక్షన్ థ్రిల్లర్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు కొన్ని సూచనలు చేస్తూ యుబైఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు కొన్ని పదాలను మ్యూట్ చేయాలని మూవీ యూనిట్కు సూచించినట్లుగా సమాచారం. ఇక భారతీయుడు 2 రన్ టైం ఏకంగా 3 గంటల 4 నిమిషాలు వచ్చింది. అంతసేపు ప్రేక్షకులను థియేటర్లో కూర్చోబెట్టాలని అంటే మాటలు కాదు. సినిమాలో ఆకట్టుకునే కథనాలు ఉండాల్సిందే. కాగా రన్ టైం విషయంలో శంకర్ ఎలాంటి కాంప్రమైజ్ కాలేదట. కథపై శంకర్ పూర్తి విశ్వాసంతో ఉన్నాడట. ఇటీవల యానిమల్, సలార్, కల్కి లాంటి మూవీలు 3 గంటల రన్ టైంతో వచ్చాయి. కంటెంట్ ఉంటే ఎంతసేపైనా థియేటర్లలో ప్రేక్షకులు కూర్చుంటారు అని ఈ సినిమాను నిరూపించాయి. మరి భారతీయుడు 2 సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాల్సిందే. జూలై 12న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమంలో వేగం పెంచింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. అవినీతి, లంచగొండితనాలకు వ్యతిరేకంగా పోరాడే సేనాపతి పాత్రలో కమల్ హాసన్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర బృందం ధీమాగా ఉంది. సిద్ధార్థ్, ఎస్జే సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహ, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, కాళిదాస్ జయరాం, నిదురుమూడి వేణు, వివేక్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు నటించారు. అనిరుద్ధ్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.